నేను తప్పు చేశానని తెలిసినా సరే మళ్ళీ నమ్మి నాకు ఇచ్చాడు. నేను మళ్ళీ అదే తప్పు చేస్తే కొడుకు అనే పదానికి నమ్మకం లేకుండా పోతుంది. జీవితంలో మళ్ళీ తప్పు చేయకూడదు. హలో రే, ఏం చేస్తున్నావు? ఏం లేరా, ఇప్పుడు అలా బయటకు వచ్చా. సరే గాని నీతో పాటు టీ టైంకి వచ్చాడు కదా, 10 లక్షలు అప్పు తీసుకున్నాడంట. ఆ తీర్చలే కుడేసుకొని చచ్చిపోయాడు. అవునా? మర్యాదగా ఇస్తావా లేదా? సరే ఉండరా, నేను ఫోన్ చేస్తా. రే, ఏమైందిరా? రే, వీడు నాతో బెట్ కాసిన డబ్బులు ఇవ్వట్లేదురా. ఇలా మీకు ఇప్పటి నుంచే బెట్టింగ్ అలవాట్లేంట్రా? అయినా జోదమే కిక్ అనుకుని నేనే ఈరోజు ఇలా రోడ్డు మీద పడి ఉన్నాను. ఈసారి నుంచి ఇలాంటి పనులు చేయకండి, వెళ్ళండి. అదండి, ఒకటే ఛాన్స్ అనుకుని ఈసారైనా రాకపోతుందా అని జోదమే కిక్ అనుకున్న చాలా మంది ఇలాగే తయారవుతున్నారు. నాలాగా ఏ ఒక్కడికి జరగకూడదని కోరుకుంటున్నా. స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్సే కాకుండా ఈ బెట్టింగ్ కూడా ప్రాణాంతకం చెప్పాలి. ఇట్లు మీ చందు ఆర్యన్. ఒక్కసారి చూడకు ఈ ప్రపంచం చల్లని ఒక ముద్ర వేస్తే దానికి నీకు అనేది పడం తిరిగి తప్పులు చేస్తే